సో హాయ్ గైస్. సో చాలా మందికి డౌట్ ఉంటది యాక్చువల్‌గా. బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ గాని 100 పాయింట్స్ మూవ్ అయితే ఎంత క్యాప్చర్ చేయొచ్చు? ఎంత ప్రాఫిట్‌ని బుక్ చేయొచ్చు? సో యాక్చువల్‌గా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది 49,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. 727. అయితే ఇది ఏమైతది? ఇది యాక్చువల్‌గా ఇది ఎట్ ద మనీ అయితది. ఇది ఏటీఎం అంటే ఎట్ ద మనీ. సో 49,600 ఇది ఇన్ ద మనీ అయితది. ఐటీఎం. సో ఇది కూడా 49,500 కూడా ఐటీఎమే. అండ్ నెక్స్ట్ ఇది 49,800. ఇది ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ. చెప్తా చూడండి. బ్యాంక్ నిఫ్టీ అనేది 49,700 దగ్గర అంటే 727 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ప్రజెంట్ అంటే ఇక్కడ ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏటీఎం అంటారు. అంటే ఏటీఎం అంటే ఎట్ ద మనీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఎట్ ద మనీ అవుతుంది. సో అప్పుడు దీని డెల్టా వాల్యూ ఏముంటుంది అంటే 0.5 ఉంటుంది. యాక్చువల్‌గా ఎట్ ద మనీ. ఎట్ ద మనీ అంటే సింపుల్ అండి, ఏం లేదు. మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ తెలుసు. ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అది ప్రెజెంట్. గడిచినదో పాస్ట్ అంటే ఇన్ ద మనీ. ఇంకా రాలేదు. అక్కడికి మార్కెట్ ఇంకా అక్కడికి రాలేదు. ఎక్కడికి 49,800కి. సో ఇది ఔట్ ఆఫ్ ద మనీ. దీని డెల్టా వాల్యూ ఏముంటదంటే 0.4 ఉంటది యాక్చువల్‌గా. 0.4. సో ఇది ఇన్ ద మనీది 0.6 ఉంటది. 0.6. ఇది 0.7 ఉంటది. 0.7. సో ఇది ఇక్కడ వరకు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను నేను యాక్చువల్‌గా. సో ఏం లేదు. ఎక్కడైతే ప్రెజెంట్ రన్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ ఉందో దాన్ని ఏటీఎం ఎట్ ద మనీ ప్రెజెంట్ అంటారు. అంటే ప్రెజెంట్ అని మీకు అర్థం కూడా చెప్తున్నా. అండ్ 14,600 అనేది ఇన్ ద మనీ ఆల్రెడీ గడిచిపోయింది. ఇది ఇంకా రాలేదు. 49,800 ఇంకా రాలేదు. ఇది ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇవన్నీ యాక్చువల్‌గా ఏంటంటే డెల్టాతో పాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్రైస్ అంటే ప్రాఫిట్ అంటే 100 పాయింట్స్ మూవ్ అయితే 0.5 ఎందుకు వచ్చింది అనేది దీనికి డెల్టా, టీటా, వెగా, గామా, ఆర్ఓహెచ్ అని చెప్పేసి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీకు డెల్టా ఒక్కటి అర్థమైతే సరిపోతుంది. మిగిలినవన్నీ అంటే జస్ట్ వాటికి వచ్చిన బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. మాక్సిమం డెల్టా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 49,700 నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి మీరు అనుకున్న డైరెక్షన్‌కి. ఇక్కడ ఏమైతది? ఇక్కడ 100 ఇంటూ డెల్టా ప్రైస్. 100 ఇంటూ డెల్టా వాల్యూ ఎంత ఉందంటే 0.5 ఈక్వల్ టు 50. అంటే మీరు ఒక 100 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే ఇక్కడ మీకు 5,000 వస్తాయి. ఇది 49,700 స్ట్రైక్ ప్రైస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 100 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే 100 ఇంటూ 50. 100 ఇంటూ 50 5,000 వస్తాయి. అదే ఇన్ ద మనీ కనుక ట్రేడ్ చేసిన అనుకోండి, ఇన్ ద మనీ కనుక ట్రేడ్ చేస్తే 100 ఇంటూ 0.6 ఇది 0.6 ఈక్వల్ టు 60. అంటే 100 క్వాంటిటీ తీసుకుంటే 6,000 వస్తాయి. ఇది 7,000. ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి ఇది తక్కువ వస్తుంది. ఎందుకు? మార్కెట్ ఇంకా అక్కడికి రాలేదు. సో 100 ఇంటూ 0.4 ఈక్వల్ టు 40. సో 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే 4,000 వస్తాయి. అయితే ఇక్కడ ఏమైతుందంటే మరి అలాంటప్పుడు ఇదే తీసుకుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇలా అంటే లాస్ట్ ఉంది తీసుకుంటే అయిపోతుంది కదా. అయితే ఎట్ ద మనీ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఒక ఎగ్జాంపుల్ దాని వాల్యూ అనేది ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఒక 3,000 ఉందనుకోండి. ఏది ఎట్ ద మనీది. దీనికంటే ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి ఇది ఐటీఎం. ఎందుకు? ఇది ప్రాఫిట్ కూడా ఎక్కువ ఇస్తుంది. సో ఇది 2,000 ఉంటే ఇది 3,000 ఉంటుంది. ఇది 3,000 ఉంటే ఇది 4,000 ఉంటుంది. అంటే జస్ట్ సింపుల్‌గా మీకు అర్థం కూడా చెప్తున్నా. అంటే వాల్యూ అనేది పెరుగుతుంది. వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గడిచిన మార్కెట్. ఆల్రెడీ గడిచిపోయింది. ఏది 49,600 అన్నది. సో దాని ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. దాని డెల్టా వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది సింపుల్. బహుశా నేను మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక 100 పాయింట్లు కనుక నిఫ్టీ కనుక బ్యాంక్ నిఫ్టీ కనుక మూవ్ అయితే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ ఈ వీటితో పాటే మీకు ప్రాఫిట్ అన్నది 100 పాయింట్స్‌కి మీరు బుక్ చేయడం జరుగుతుంది. ఏది 100 మూవ్ అయితే ఎంత వస్తది? ఐటీఎం ఎంత? ఓటీఎం ఎంత అనేది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.